ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు ప్రీబార్ అసోసియేట్ మెంబర్ యుఎస్ఏ భూమిరెడ్డి సాయి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం నమస్తే సార్. సార్, అమెరికాలో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకి ఒక భారీ ఊరట కలిగిందని చెప్పాలి. ఇంతకుముందు అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమెరికాలో అసలు ఉండడానికి వీల్లేదు, పూర్తిగా అమెరికాను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఫ్యామిలీతో సహా వెళ్ళిపోవాలి, ఇలాంటి చర్చ బాగా జరిగింది. కానీ ఆ చర్చకి తెరదించుతూ దరఖాస్తుదారులు అమెరికా విడాల్సిన పని లేదని చెప్పి చాలా క్లియర్ గా డిహెచ్ఎస్ తెలియజేసింది. అసలు ఏంటి సార్ ఈ గందరగోళం రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు దాన్ని వెనక్కి నిజంగానే తీసుకున్నారా? ఏం జరిగింది సార్, ఏమైందంటే గత 2 వారాల క్రితము ఒక చిన్న మెమో అనేది ఇష్యూ చేయడం జరిగింది సార్. అంటే పాలసీ మెమో. ఏమనంటే గ్రీన్ కార్డ్‌ని మీకు కావాలి అనుకుంటే, అంటే మీరు డేట్స్ కానీ కరెంట్ అయినప్పుడు, మీకు గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌కి మీరు ఎలిజిబుల్ అయినప్పుడు, మీరేం చేయాలంటే సింపుల్‌గా మీ సొంత దేశానికి మీరెళ్ళి, అక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని, అక్కడ స్టాంపింగ్ చేసుకొని మీరు దేశానికి రావాలని వాళ్ళు ముందు చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా ఏమైతదంటే సుమారు 6-7 లక్షల మంది గ్రీన్ కార్డులు ఇక్కడ అమెరికాలోనే తెచ్చుకుంటారు. దాన్ని అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. అంటే దేశంలో ఇక్కడ ఉండి లీగల్‌గా వచ్చిన తర్వాత, సో వాళ్ళ డేట్స్ కరెంట్ అయినప్పుడు వాళ్ళు జస్ట్ ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇండియాకెళ్ళి, అంటే ఏ దేశ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుండి మీరు గ్రీన్ కార్డ్ తీసుకొని రండి అంటున్నారు. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు, అంటే వీసా అపాయింట్మెంట్స్ కానీ ఒకసారి మనం మన దేశానికి వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ వస్తామా లేదా అనేది ఒక గందరగోళమైన సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాం. అంటే ఈవెన్ H1B హోల్డర్స్ కూడా మీరు బాగా చూసుకుంటే దేశానికి ఇప్పుడు హాలిడేస్ కానీ లేకపోతే నార్మల్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే H1B హోల్డర్స్ చాలా మంది నేను చూసిన వాళ్ళల్లో ఏదన్నా చావులు జరిగినా కానీ ఇండ్లలో జరిగినా కానీ వాళ్ళు కొంచెం చాలా భయపడి ఏమన్నా అయిపోతాం, మేము అక్కడ స్ట్రక్ అయిపోతామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు చాలా భయం పోయి ఇక్కడే ఉండిపోతున్నారు. సో ఇదే ఈ సిచ్యువేషన్ సేమ్ గ్రీన్ కార్డ్స్కి ఏమవుతుందంటే గత 20-30 సంవత్సరాల నుండి మనం గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం సార్. అంటే 2014లో గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి ఈరోజు గ్రీన్ కార్డ్ వస్తుంది. అంటే సుమారు 13 నెలలు 13 సంవత్సరాల తర్వాత. అంటే ఇంకా ఫ్యూచర్లో అది పెరిగేది తప్ప తగ్గదు ఆ టైమింగ్ అనేది. సో సేమ్ ఈ సిచ్యువేషన్లో కూడా ఏం జరిగిందంటే మీరు దేశం వదిలేసి మళ్ళా గ్రీన్ కార్డ్తో రమ్మని చెప్పడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు చదివిన న్యూస్ ప్రకారం ఏమవుతుందంటే ఎవరెవరు ఈ దేశంలో నేషనల్ ఇంట్రెస్ట్కి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మేము ఎగ్జంప్షన్ అనేది ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంతే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ట్యాక్సీలు కడుతున్నారో లేకపోతే ఇక్కడ ఈ దేశం కోసము ఏదైనా ఎక్కడన్నా పనిచేయడం కానీ కార్పొరేట్ వ్యవస్థలో మీరు పనిచేస్తే మీకు కొంచెం ఎగ్జంప్షన్ అనేది ఇస్తాము, అది కూడా డిస్క్రిషనరీ పవర్స్ వాడి మీకు ఎగ్జంప్షన్ ఇస్తాము అనేది చెప్పడం జరిగింది. ఇది హోల్ సినారియోస్. అంటే సార్, ఇప్పుడు అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుని గ్రీన్ కార్డ్ లోనే పొందొచ్చు, ఇప్పుడు దేశం దాటి వెళ్ళాల్సిన పని లేదంటారు. అది డిస్క్రిషనరీ పవర్స్ వాడి వాళ్ళు కేస్ టు కేస్ డిఫైన్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి ట్యాక్స్లు కడుతుంటారు. అంటే మీకు కొంచెం ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఉంది. అంటే మీకు ఇక్కడ ఫ్యామిలీ ఉండడము, ఇల్లు ఉండడము అన్నీ ఉండడం వల్ల మీరు కొంచెం ఈ నేషనల్ ఇంట్రెస్ట్ లేకపోతే నేషనల్ ఫ్యాక్టర్ అనేది తీసుకొని మీకు అట్లా ఇస్తారు. ఒకవేళ నాది ఉందనుకోండి, నేను ఒకవేళ B1 B2 మీద వచ్చి ఉంటారు, అంటే టూరిస్ట్ వీసా మీద వచ్చేసి నేను గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని ఉంటాను. అంటే నాకు ఇక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ అనే ఒక ఫ్యాక్టర్ ఉండిండదు కదా. అందుకు నాకేమని చెప్తారంటే మీరు మీ దేశానికి వెళ్ళేసి గ్రీన్ కార్డ్ స్టాంపింగ్ వేసుకుని మళ్ళీ రా అని చెప్తారు. అంతే మన ఇద్దరికి వ్యత్యాసం. ఓకే, ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడం అట్లా ఉంటుందా సార్? ఉంటాయి సార్. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనము గ్రీన్ కార్డ్ రెన్యువల్ అనేది చేసుకోవాలి. సో ఇది మాత్రం వాళ్ళకి అప్లై కాదు. వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి దే ఆర్ కంప్లీట్లీ ఆన్ ద సేఫర్ సైడ్. ఓకే సార్, గ్రీన్ కార్డు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది సార్ అక్కడ అమెరికాలో ఉంటున్న వాళ్ళకి? సార్, అదే నేను ఇందాక చెప్పాను కదా సార్. ఇప్పుడు ప్రస్తుతము 2014లో గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకు 2026 సంవత్సరంలో వస్తుంది. అది 2014లో ఆ రోజు ఉన్న పాపులేషన్ కానీ ఆ రోజు ఉన్న H1B హోల్డర్స్ చాలా తక్కువ మంది ఉండింటారు. అంటే మనం చూసింటాం అప్పటికింత, అంటే H1B హోల్డర్స్ అమెరికాకు వస్తుంటారు అనేది చాలా చాలా కొంచెం తక్కువ. ఇప్పుడు 2026లో అప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికి ఎంతోమంది 8 లక్షలు 9 లక్షల మంది H1B హోల్డర్స్ ఇండియా నుండి మాత్రమే ఉన్నారంట. సో గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు ఎంతోమంది 1.8 మిలియన్, అంటే 18 లక్షల మంది గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారంట మన ఇండియా నుండి వచ్చిన వాళ్ళు. సో ప్రతి సంవత్సరము మనకు ఒక కోటా అనేది ఉంటుంది సార్. అంటే సుమారు దాంట్లో 10,000 గ్రీన్ కార్డులు మనకి ఇండియా దేశానికి ఇస్తారు.
అంటే ప్రతి దేశానికి కొంచెం డివైడ్ అయి ఉంటది. 7,000 నుండి 10,000 దాకా ఇస్తారు. మనకు ఆ కోటా అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్‌కి వెళ్ళిపోతుంటాం మనం. హుహు. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే 18,00,000 మంది గ్రీన్ కార్డ్ క్యూలో ఉంటా, వాళ్ళకి ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నారు అంటే, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు టైం పడతదో సో వి కెన్ ఈజిలీ కాలిక్యులేట్ ఇట్. రైట్ నౌ ఉన్న ఎస్టిమేషన్స్ ప్రకారం ఒక గ్రీన్ కార్డ్ రావాలంటే ఈరోజు నేను అప్లై చేసుకుంటే సుమారు 30 సంవత్సరాలు పడతదనేది చాలా మంది చెప్తున్నారు సార్ ఇప్పుడు. ఓకే. 30 సంవత్సరాలు. సార్ ఇప్పుడు 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 ఎందుకని పాలసీలో మళ్ళీ వెంటనే చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఓకే. లైక్ అంటే నేను పర్సనల్‌గా అనుకోవడం కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయి సార్. అంటే చట్టం మాత్రం అది చెప్తుంది. ఏంటంటే మా డిస్క్రిషనరీ పవర్స్ వాడి మీకు కంట్రీలో అయినా గ్రీన్ కార్డ్ ఇస్తాము. లేకపోతే బయట దేశానికెళ్ళిపోయి గ్రీన్ కార్డ్ తీసుకోమని చెప్తాం. కానీ నేను అనుకోవడము 2 కారణాలు ఏంటంటే, ఒకటి సుమారు ఈ 52% మంది ఇక్కడ అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డ్‌లు తెచ్చుకుంటారు. ఈ 52% బయట దేశాలకెళ్ళేసి గ్రీన్ కార్డ్ తీసుకొని రావాలి అనుకుంటే, అక్కడ మనకు వర్క్ ఫోర్స్ అనేది ఉందా? అనేది ఫస్ట్ క్వెషన్. అంటే ఇప్పుడు మన ఇండియాకే ఉందనుకోండి. ఒక 10, 15 వేల మంది గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తారు. అక్కడున్న అమెరికన్ కౌన్సులేట్స్ అంత బర్డెన్‌ని, అంత వర్క్ లోడ్‌ని తట్టుకోగలదా? లేదా? అనేది ఫస్ట్ క్వెషన్. అంటే సెకండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఒక్కసారి గ్రీన్ కార్డ్ కోసం అనేది వాళ్ళ దేశానికొచ్చిన తర్వాత, ఇక్కడ వాళ్ళు చేస్తున్న పని, ఇక్కడ వాళ్ళు చేస్తున్న జాబ్ కానీ, ఇక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టింటారు, ఇక్కడ వాళ్ళకి ఇల్లుండింటాది, ఇక్కడ టాక్స్‌లు కడుతుంటారు. అదంతా ఏమైపోతాయి? అదంతా వదిలేసుకొని సంవత్సరమా, లేకపోతే 6 నెలలా, సంవత్సరంన్నరనా వాళ్ళు ఆ దేశంలోనే ఉండిపోవాలా? అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అనేది వాళ్ళు కన్సిడర్ చేసుకొని, మళ్ళీ దీన్ననేది ఎగ్జంప్షన్ ఇచ్చారు అనేది నేను నా పర్సనల్‌గా అనుకుంటున్నాను. హ్మ్. ఇంకోటి మనం చూసుకున్నాం. ఇప్పుడు హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్స్ కూడా మీరు వినింటారు. 2027లో హెచ్-1బీ అపాయింట్‌మెంట్స్ దొరుకుతున్నాయి. జులై 2027లో అంటే ఈరోజు అప్లై చేస్తే జులై 2027లో మీకు అపాయింట్‌మెంట్స్ వస్తాయి. సేమ్ అలాంటిదే గ్రీన్ కార్డ్ పరిస్థితి వచ్చిందనుకో, అంటే ఎలా అయిపోతారు? అంటే గత 20, 30 సంవత్సరాలు ఈ దేశానికి అంకితం చేసిన వాళ్ళ జీవితాలు కానీ, అంటే వాటెవర్ ఇట్ మే బి, అంటే అంకితం కాదు, అంటే వాళ్ళ స్వలాభం కోసమని వాటెవర్ ఇట్ మే బి, వాళ్ళు వచ్చినోళ్ళ కోసము అంటే ఎంత వర్క్ డిస్ట్రప్షన్ అనేది జరుగుతది. అంటే అట్లనే ఈ ఫ్యామిలీ అనేది ఎలా డిస్టర్బ్ అయితదని ఒక ఇంటెన్షన్‌తో ఇలా చేశారు అనైతే నా పర్సనల్ ఫీలింగ్స్. ఓకే. సార్ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఇండియాకి వచ్చారే అనుకుందాం. యాక్చువల్‌గా ఇప్పుడు ఇంతకుముందు అయితే అందరూ రావాల్సిందే అని చెప్పి ఒక చర్చ జరిగింది. తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. దానికి కొన్ని పద్ధతులున్నాయి. ఆ పద్ధతి ప్రకారం అతను అమెరికాలోనే ఉండి దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే వాళ్ళ దేశానికి వెళ్లి చేసుకోవాలన్నది వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఇండియాకి వెళ్లి దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంటే, అతను ఇండియాకి వెళ్లి దరఖాస్తు చేసుకొని గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతే రావాలా? లేదంటే దరఖాస్తు చేసుకొని వచ్చేయొచ్చా? దరఖాస్తు చేసుకునిన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ దేశానికి రావాలి. హ్మ్. అంటే మీ ఎంత దగ్గర ఉంటుంది సార్ ఫిజికల్ టైము? కార్డ్ సార్, అది మనం చెప్పలేం సార్. జనరల్‌గా ఇప్పుడున్న అంటే కొంతమందికి జరిగే వ్యవస్థ దాని ప్రకారం మాత్రం సుమారు 10 నెలల నుండి 12 నెలల వరకు సమయం పడుతుంది సార్. అంటే సుమారు సంవత్సరం రోజులు. హ్మ్. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంగా ఇది కొత్తగా ఉంది కాబట్టి ఇదేమైతదంటే ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ, వీళ్ళు గానీ అలా వచ్చి రావాలి అనుకుంటే అది ఎంతవరకు ప్రాక్టికల్‌గా సొల్యూషన్ అనేది ఇంకా ప్రస్తుతానికైతే ఆన్సరబుల్ కాదు. అంటే వీళ్ళు చేస్తున్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ గ్రీన్ కార్డ్ ఎందుకు బయటికెళ్ళి మీరు తీసుకొని రావాలి అంటున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు గత 15 సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కొన్ని మీరు అన్‌లాఫుల్ స్టేటస్, అంటే మీకు లాఫుల్ స్టేటస్ ఉండకపోయినా కానీ, ఏదన్నా మీరు అన్‌ఆథరైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే మీ మీద ఏదైనా క్రిమినల్ రికార్డ్స్ ఉంటున్నా గానీ, కొంచెం ఈ దేశంలో ఉన్నప్పుడు కొన్ని ఎగ్జంప్షన్ అనేది ఉంటాయి. అంటే వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఎగ్జంప్షన్స్ కోసం ఫైల్ చేయడం కానీ, లేకపోతే ఆ గ్రీన్ కార్డ్ గాని రిజెక్ట్ చేసినా గాని మీరు ఈ దేశంలో వాళ్ళకి తెలియకోకుండా ఉండడము, ఇలాంటి కొన్ని సందర్భాలనేవి జరుగుతుంటాయి. అక్కడక్కడ ఒక్కొక్కరో, ఇద్దరో చేస్తుంటారు. సో, వాళ్ళని టార్గెట్ చేస్తూ అంటే వీళ్ళంటోళ్ళు మామూలుగా ఈ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నోళ్ళు వాళ్ళు ఉండకూడదు. వాళ్ళ దేశానికెళ్ళినప్పుడు మనం ఈజీగా అక్కడ పట్టుకోవచ్చు కదా! అని ఒక ఇంటెన్షన్స్‌తోని ఇది తీసుకొనొచ్చారు అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఓకే. సార్ రెగ్యులర్‌గా ఇప్పుడు అమెరికాలో ఏదన్నా స్క్రూటినీ జరుగుతుందా? ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సరైన పద్ధతిలోనే ఉంటున్నారా? వాళ్ళు సరైన పత్రాలతోనే ఉంటున్నారా? ఇక్కడ కరెక్ట్ గానే ఉంటున్నారా? ఈ చెకింగ్స్ రెగ్యులర్‌గా ఏమన్నా జరుగుతున్నాయా సార్? మన మీద ఏమన్నా అట్లా ఉందా ఫోకస్? యాహ్! అంటే అది రెగ్యులర్‌గా కామన్‌గా జరుగుతుంటది సార్. అంటే కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏమైతదంటే మనల్ని ట్రాక్ చేయడం కొంచెం కష్టం సార్. అంటే సుమారు 40, 50 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి ఒక్కరిని మనం ట్రాక్ చేయలేం. సో, దానికి వాళ్ళు ఏం తీసుకొనొస్తున్నారంటే ఈ రెన్యువల్ పద్ధతి అనేది ఉంటది. అంటే ఇప్పుడు మనకు మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్-1బీలో వచ్చినింటాము. మీరు హెచ్-1బీలో అమెరికాకొచ్చింటారు. హెచ్-1బీలో వచ్చినప్పుడు ప్రతి 3 సంవత్సరాలకి మీరు ఎక్స్‌టెన్షన్ రెన్యువల్ చేసుకుంటున్నారు మీ వీసాని.
మీరు ఎస్. ఆ మూడో సంవత్సరంలో మీరు ఫైల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. ఓకే, ఇలాంటి వ్యక్తి మీద సో ఎక్కడో ఒక చోట ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడము, లేకపోతే ఎక్కడో ఒక చోట క్రిమినల్ రికార్డ్ ఇవ్వడము, ఎక్కడో ఒక చోట మీ పాస్పోర్ట్ ఇవ్వడం, అలాంటి రికార్డ్స్ అప్పుడు దొరికిపోతున్నాం. అంటే దొరికిపోవడం అంటే జనరల్గా వాళ్ళ డేటాలో బయట పడుతున్నాం. ఓకే, ఇతని మీద క్రిమినల్ రికార్డ్ ఉంది. ఈ క్రిమినల్ రికార్డు ఏమన్నా మన దేశ పౌరులకు కానీ మన దేశానికి కానీ మన నేషనల్ ఇంట్రెస్ట్కి అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నారా అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు నాయిడ్ అంటే నోటీస్ టు ఇంటెంట్ టు డినై, అంటే మిమ్మల్ని నేను డినై చేస్తున్నాను అనేది చెప్పడం కానీ, లేకపోతే ఆర్ఎఫ్ఈ అని రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, అంటే ఇదేంటంటే మీకే ఫాల్స్ ఎలిగేషన్స్ కేసెస్ కూడా ఉంటాయి. సో మనం చూసుకుంటాం అదేమన్నా డిస్మిస్ అయిపోయిందా అనేది వాళ్ళు అట్లా కలెక్ట్ ఓకే చేసుకుంటారు సార్. సార్, ఎవరైనా అంటే మన దేశం వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే 3 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోక, లేకపోతే ఇంకేదైనా పద్ధతిలో అక్కడ ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చా? అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా కొన్ని చోట్ల? అంటే చాలా తక్కువగా ఉంటారు సార్, చాలా ఉమ్. తక్కువగా ఉంటారు, లిమిటెడ్ గా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వీసాకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు 6 సంవత్సరాలు H1B వీసా అనేది ఉంటాయి సార్ మనకి జనరల్ గా. 6 సంవత్సరాల తర్వాత మనం జాబ్ అయిపోయింది, మనకు వీసా అయిపోయింది. సో దాని తర్వాత B2కి వెళ్ళిపోతారు, అంటే టూరిస్ట్ వీసాకి వెళ్ళిపోతారు. ఎందుకు టూరిస్ట్ వీసాకి వెళ్ళిపోతారంటే దానికి కారణం ఏం చెప్తారంటే, మేము 6 సంవత్సరాల నుండి దేశంలో ఉన్నాం కదా, మేము ఇవన్నీ అంటే మాకు ఇల్లు కానీ కారు కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ ఉన్నాయి, మా ఫ్యామిలీ అనేది ఉంది. సో ఇవన్నీ వైండప్ చేయడానికి మేము ఒక 6 నెలలు మాకు ఎక్స్టెన్షన్ అనే టైం కావాలని మనం B2 వీసా అప్లై చేసుకుంటాం. అట్లనే కొంతమంది ఉంటారు, కొంతమంది మేము చదువుకోవాలి అనుకుంటారు. 6 సంవత్సరాల తర్వాత కూడా మేము పిహెచ్డి చేస్తే ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి, మా సొంత దేశానికి వెళ్ళిపోతున్నా కానీ F1 వీసాకి వెళ్ళిపోతారు. అంటే అలాంటి సందర్భాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి సార్. ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమి రావంటారా? అంటే ట్రంప్ గారు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు అన్నది కూడా చాలా మంది ఒక కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి, భవిష్యత్తులో అక్కడ ఉన్న భారతీయులకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే అంత సజావుగానే సాఫీగానే జరిగిపోతుందంటారా? అంటే సార్, అంటే నేనైతే సజావు సాఫీగానే జరుగుతుందని అయితే నేను కూడా కోరుకుంటున్నాను, అలానే జరగాలనుకుంటున్నాను. సో ద థింగ్ ఏంటంటే కొన్ని ఏమవుతుందంటే ఇలాంటి డెసిషన్స్ ఏమవుతుందంటే అంటే ప్రాక్టికల్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి సార్. అంటే తను ఒక ఇంటెన్షన్స్తో చేస్తున్నాడు. తను ఏమంటున్నాడు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంది, వాళ్ళని స్టాప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో తను చేస్తున్నాడు. సో కానీ ఇది లీగల్ ఇమిగ్రేషన్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందా అనేది ప్రాక్టికల్గా అక్కడున్న వ్యవస్థ కానీ అక్కడున్న మనుషులకు కానీ అర్థం కావడం. అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మనం అనుకుందాం సార్. గత సంవత్సరం ఏమైంది, డిసెంబర్ 15వ తారీఖున ఏమని చెప్పారంటే సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. అంటే మీరు వినింటారు, సోషల్ మీడియా అంటే మీరు ఒక దేశానికి ఈ దేశానికి వచ్చేటప్పుడే మీ సోషల్ ఫుట్ ప్రింట్స్, అంటే మీరు ఏమేమి చేస్తున్నారు, మీ ఐడియాలజీ ఏంటి, మీరు ఎక్కడెక్కడ పనిచేశారు అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే మీ కంట్రీలోకి తీసుకొని వస్తున్నారు, అంటే అడ్మిట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా అనేది ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత H1B వీసా అపాయింట్మెంట్స్ ఏమవుతాయి, సంవత్సరంన్నరకు లాగ్ అయిపోయినాయి, లాంగ్ వెయిటింగ్ టైమ్స్ అయిపోయాయి. అంటే తనేమంటున్నాడు, నేను ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎవరెవరు నేషనల్ ఇంట్రెస్ట్కి అగేన్స్ట్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నేను స్టాప్ చేయాలి వాళ్ళ దేశంలోనే అనేది ఒక ఇంటెన్షన్ తది. సో కానీ ప్రాక్టికల్ ఇష్యూలు ఏమవుతుంది, నాలాంటోళ్ళు వేరే వాళ్ళు మేము దేశానికి రావాలనుకున్నా కానీ ఎక్కడ స్ట్రక్ అయిపోతాము, ఈ సంవత్సరంన్నర తర్వాత మాత్రమే వీసా అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి కాబట్టి మేము ఆగిపోతున్నాం. అంటే దీస్ ఆర్ ద ప్రాక్టికల్ సైడ్. తను లీగల్ సైడ్ కానీ తన దేశం కోసం తను ఆలోచిస్తున్నారు, కానీ రియాలిటీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది కదా సార్. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.